శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు మరో 10 రోజుల్లో ఈ స్త్రీని ఇంటికి తెస్తారు. కానీ జరిగేది ఇదే. నిజాన్ని గురూజీ మాటల్లో ఆలకించండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి మరో 10 రోజుల్లో జరగబోయేది ఏమిటో, ఏ స్త్రీని వీరి ఇంటికి తేబోతున్నారో, వీరు ఆ స్త్రీ వల్ల ఎదుర్కోబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, చేయవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మనస్తత్వాన్ని గాని, వీరి యొక్క గుణగణాలను గాని తెలుసుకోబోయే ముందు, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎదుటివారికి సహాయపడడానికి ఎంతగానో ముందుకు ఉంటారు. అలాగే ఈ రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు. అలాగే కార్యరంగంలో వీరైతే దూకుడుగా ప్రవర్తిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. ఈ రాశి వారు స్నేహితులను, బంధుమిత్రులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రత్యేకంగా నూతనమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త పనులను, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. వాటి యొక్క మంచి చెడులను అంచనా వేసుకుని వీరి యొక్క జీవితంలో వాటిని అమలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కలిగిన వారు. ఈ రాశి వారు బంధుమిత్రుల్లో పేరు ప్రఖ్యాతల కోసం, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటం కోసం వీరైతే అహర్నిశలు శ్రమ పడుతూ ఉంటారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా గనక గమనించుకున్నట్లయితే కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామి పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు వ్యక్తపరచడం కూడా వీరికి తెలియదనే చెప్పుకోవాలి. దీని కారణంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఈ భార్యాభర్తల మధ్య కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి గనక గమనించుకున్నట్లయితే కుంభరాశి వారు మరో 10 రోజుల్లో ఒక స్త్రీని ఇంటికి తేబోతున్నారు. ఆ స్త్రీ గనక గమనించుకున్నట్లయితే ఆ స్త్రీ మీ బంధుమిత్రుల్లో కావచ్చు, మీ తోటి వారు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అలాగే మీకున్నటువంటి రక్త సంబంధికులు కూడా కావచ్చు. ఆ స్త్రీనైతే మీరు ఇంటికి తేబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆ స్త్రీనైతే మీ వద్ద ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీ కావచ్చు, లేదా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్త్రీ కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్త మామలు కావచ్చు, ఎవరైనా సరే వీరిలో కనుక సంబంధించిన వారు, మీ రక్త సంబంధికుల్లో వారు ఎవరైనా ఒక స్త్రీనైతే కనుక మీరైతే పరిస్థితులకి తగినట్లుగా అనుగుణంగా వారి క్షేమం కోసం, శ్రేయస్సు కోసం మీరైతే కనుక ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల కారణంగా మీరైతే కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మీ భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు ఈ విషయంలో మీకు తలెత్తుతాయి. కానీ మీకైతే కనుక ఆర్థికంగా అలాగే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మీరైతే ముందుగానే ఖర్చులను తగ్గించుకొని మీకున్నటువంటి పరిస్థితులను సర్దు పెట్టుకుని మీరైతే కనుక పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఈ పని చేయవలసి వస్తుందో మీ జీవిత భాగస్వామితో వివరంగా చర్చించడం ద్వారా సమస్యలు సానుకూలంగా పరిష్కారమయ్యే మార్గం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు గృహంలో నెమ్మది, మనశ్శాంతి కోసం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా, దేవాలయాలను సందర్శించడం ద్వారా, అలాగే శివనామ స్మరణ చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. గృహంలో ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవికి దీపధూప నైవేద్యాలతో మీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు మిగిలిన వారు, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పెట్టుబడి పెట్టిన వారు, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికైతే చక్కటి ఫలితాలను పొందుకునే అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు, అప్పులు ఉన్నవారు, కోర్టు సమస్యల్లో ఉన్నవారు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా అడుగులు ముందుకు వేయడానికి ఇది అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. నిర్ణయాలను కుటుంబంలో చర్చించి తీసుకోవడం ద్వారా ఎక్కువ శాతం మేలు కలిగే ఫలితాలైతే మీకు కలుగుతాయి.
కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.